Hello everyone, welcome back to my channel. This is Yashwant and welcome back to another vlog. ఈరోజు డేట్ వచ్చేసి June 26th అండ్ టైం వచ్చేసి 10:07 AM అవుతుంది. అండ్ ఈరోజు మన రైడ్ వచ్చేసి కసాపురం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ నేను మా ఇంటి నుంచి 10 kilometers అవే వచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి గుండకల్ 75 kilometers ఉంది. అండ్ ఎక్కడ నుంచి కసాపురం ఒక 5 kilometers ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1 year అయింది నేను టెంపుల్కి వెళ్ళక. యాక్చువల్గా నేను చెన్నై నుంచి వచ్చేటప్పుడే మా గ్రాండ్ మా వాళ్ళ ఊరికి వెళ్ళి అలాగే కసాపురంకి వెళ్తుంటే మరీ ఏటీపీకి వచ్చి పోవాలంటే లాంగ్ అని చెప్పేసి సో గుంటకల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా లేడు ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఎక్కడ దారి దొరికితే అక్కడ దూరిపోతున్నారు. దీనికన్నా మా అనంతపురం చాలా బెటర్ ఈ ట్రాఫిక్తో పోలిస్తే. సో ఫైనల్గా ట్రాఫిక్ నుంచి బయటపడి కసాపురంకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను మాత్రం ఈ బైక్ టికెట్ తీసుకోను, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పార్కింగ్ ఏరియాని మెయింటైన్ చేస్తే ఇవ్వచ్చు, కానీ చేయరు, ఊరికే అమౌంట్ కట్టాలి. ఇక్కడ చూడండి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పార్క్ చేశారు వెహికల్స్. టెంపుల్ ఈరోజు బాగా ఫుల్ రష్ ఉంది, సాటర్డే కదా, అందుకు ఫుల్ జనాలు వచ్చేసారు. హలో మంకీ సార్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అరే అంకుల్, అందరు చూస్తోళ్ళు బండి.
ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. సో అందరికీ మాస్క్ అయితే కంపల్సరీగా ఉండాలి, లేకుండా టెంపుల్ లోపలికి అలౌ చేయడం లేదు. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫ్రీ టైంలో రండి. సాటర్డే మాత్రం ఫుల్ రష్ ఉంటారు. నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదు. అండ్ ఇప్పుడు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి వచ్చిన రూటే వెళ్ళాలి కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.